ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళావా? చాలా అద్దుగా వెళ్తుంటా. ఏమేమి వంటలు వచ్చు? అన్ని వచ్చు కానీ చేయనంతే. కాఫీ పెట్టడం వచ్చు? ఎప్పుడైనా పెట్టావా? అన్ని వచ్చాక కానీ చేయనంతే. బై ద వే మనం మాటలో మర్చిపోయాం చెప్పడం, చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ పేరేంటి చెప్పు సరే. కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీయే కదక్క. కొబ్బరి చట్నీ. వేరే ఏమైనా చెప్తావేమో అని. ఇంకో పచ్చడి ఏంటిది? ఇది టమాటా పచ్చడి అనుకుంటా. తెల్ల కొత్తిమీర టమాటా. బాబ్బా పచ్చడి టేస్ట్ సూపర్ ఉంది. బాగుందక్క పులుపులుగా. పచ్చళ్ళు అయితే ఎరక్కొట్టేశారు. అక్క ఎటుక బజ్జి చూసావా? హాట్ హాట్ గా ఉంది నాకులాగా. బతికే మధ్య చూస్తే హాట్ గా కాదు కానీ బక్కగా నీలా ఉన్నట్టు అనిపించింది. అక్క నువ్వులాగా ఉన్నావు అక్క. అక్క అయితే నాకు పొట్టికి చూస్తే నీకులాగానే పొట్టిగా ఉంది అక్క. మరి నేను చెప్తున్నానా చెప్పట్లేగా? పొట్టిగా ఉన్న వాళ్ళు గట్టి వాళ్ళు తెలుసా? మరి 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 సన్నంగా ఉన్న వాళ్ళందరూ వీక్ గా ఉన్నట్టు కాదు, కరెంట్ వీక్ లాగా ఉన్నట్టు. గట్టిగా బయట తిరక్కే గాల్లో కొట్టుకెళ్ళిపోతావు. స్ట్రాంగ్ అక్క నేను చాలా. అక్క చూసావా పొట్టికి స్పెషల్ ఇక్కడ. నీకులానే పొట్టిగా ఉన్నావు అందుకే అనుకుంటా. నెక్స్ట్ బ్లాక్ నుంచి వచ్చేది ఇంకా. సరే పొట్టికి ఎలా ఎలా తీసారో చక్కగా ఆకులతోటి చక్కగా. ఇది యాక్చువల్ గా ఎలా చేస్తారు అంటే పనసపొట్టు ఆకులతో చేస్తారు అనమాట. ఇలాగా పనసకాయ ఆకు పనసకాయ ఆకు ఇవి ఇలా పుల్లలు తీసే పనసకాయలో ఆ పనసకాయ చెట్టుకి పోషకాలు ఉంటాయి అనమాట. ఆ పోషకాలు రావాలి అని చెప్పేసి మామూలుగా మనం ఇడ్లీలో ఆయికుడం పెడతారు కదా, ఇది ఆయికుడం. దాంట్లో మనకి పోషక విలువలు అనేవి ఉంటాయి అనమాట. సో పనస చెట్టులో కూడా అలా పోషక విలువలు ఉంటాయి. దీంట్లో ఆవిరి పట్టినవి ఇలా చేయడం వల్ల దీనికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్న దీంట్లో ఏదైతే పోషక విలువలు ఉంటాయో అవి ఈ పొట్టికల్లోకి వెళ్తాయి. ఇక్కడ పొట్టికల్ అనేది స్పెషల్. పొట్టిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి. ఊరికమ్మ తుత్తు అనుకుంటానే. ఎంత ఉన్నావు నువ్వు? నీ హైట్ అయినా నువ్వు మాట్లాడండి. హైట్ వెయిట్ కాదక్క. ఎప్పుడు వచ్చామో అది కాదు, పని దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్.